ఇప్పుడు మనం మూడో మాట మనం చదివాము. ఇదంతా యేసుక్రీస్తు వారికి మరియా మధ్యలో జరిగిన ముగ్గురున్నారు సీన్లో. ఎవరున్నారు? యేసు ఉన్నారు, మరియా, యోహాను ముగ్గురున్నారు. ముగ్గురు గురించి నేను కవర్ చేద్దాను. మరియా గురించి చాలా విషయాలు చెప్పాలి. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఎప్పుడైతే ఆ దేవదూత వెళ్ళి నీకు గర్భం ధరిస్తావు, ఆయన పేరు యేసు అని పెడతావు అని చెప్పగానే వెంటనే అక్కడి నుంచి ఆమెకి ట్రబుల్ స్టార్ట్ అయింది, శ్రమలు స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇంకా పెళ్లి కాలేదు, అంటే పెళ్ళి అవ్వబోతుంది. యాక్చువల్లీ మనము మరియా గురించినటువంటి విషయాలు మనం చూడాలంటే జూయిష్ ట్రెడిషన్ మనం అర్థం చేసుకోవాలి. జూయిష్ ట్రెడిషన్ ఏంటంటే ఫస్ట్ ఎంగేజ్మెంట్ చేస్తారు. అది ఎంగేజ్మెంట్ ఎప్పుడు చేస్తారంటే 16 ఏళ్ళకి చేసేస్తారు. 16 ఇయర్స్ లేకపోతే 17 ఇయర్స్కి ఒక అమ్మాయిని అబ్బాయిని వారు ఎంగేజ్మెంట్ చేస్తారు. ఎంగేజ్మెంట్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు వాళ్ళిద్దరూ అలా కలుసుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఫిజికల్గా ఎటువంటి రిలేషన్షిప్ ఉండదు. తర్వాత ఎప్పుడైతే వాళ్ళు కొన్నిసార్లు చాలామంది ఏం చేస్తారంటే ఎంగేజ్మెంట్ అవుతుంది, మాకు వద్దు ఈ అబ్బాయి వద్దు లేకపోతే ఈ అమ్మాయి వద్దు అనుకుంటారు, అక్కడికక్కడ డ్రాప్ అయిపోతారు. అయితే కొన్నిసార్లు కొన్ని సంవత్సరాల తర్వాత కూడా లేదు నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను లేకపోతే ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసిన తర్వాత ఒక 1 ఇయర్ ముందు వాళ్ళు ఒక డేట్ ఫిక్స్ చేస్తారు. దట్ ఈస్ ద సెకండ్ ఎంగేజ్మెంట్. ఫస్ట్ ఎంగేజ్మెంట్ ఈజ్ జనరల్ అండర్స్టాండింగ్. 21, 22 వచ్చినప్పటికీ ఏం చేస్తారు, స్పెసిఫిక్గా 1 ఇయర్ టైం ఇస్తూ మ్యారేజ్కి ఒక డేట్ ఫిక్స్ చేస్తారు. దట్ ఈస్ ద సెకండ్ ఎంగేజ్మెంట్. ఇంకా అంటే మరియా ఎంగేజ్మెంట్ అయింది అని అంటే ఏంటంటే ఇంకొక 1 ఇయర్ లోపల ఆమెకి వెళ్ళవబోతుంది అని అర్థం. కరెక్ట్గా ఆ గ్యాప్లో దేవదూత వెళ్ళి నువ్వు గర్భం ధరిస్తావు, నువ్వు దేవుని కుమారుని నువ్వు గర్భం ధరిస్తావు అని చెప్పగానే ఏమైంది, వెంటనే అందరికి తెలుసు ఈమెకి ఎంగేజ్మెంట్ అయింది, ఇంకా పెళ్లి కాలేదు, అప్పుడే ఈమె గర్భవతి అయింది, షీఈస్ క్యారింగ్ అనగానే చాలామంది మనసులో ఏమవుతుందంటే కమ్యూనిటీలో ఒకలాంటి సందేహం వచ్చేస్తుంది. ఆమె మీద ఈమెదో చేసింది, ఎవరితో వెళ్ళిందో ఏంటో అని ఒకలాంటి అక్యూజేషన్ అనేది స్టార్ట్ అయింది. అయితే దేవుడు ఏం చేశాడంటే యోసేపు దగ్గరికి వెళ్ళి, యోసేపు గురించి మాట్లాడాలంటే అసలు యోసేపుకేమో మేరీకేమో దేవదూత వచ్చి ప్రత్యక్షంగా కనిపించి బాబు అమ్మ నీకు ఇట్లా గర్భం ధరిస్తావు అని చెప్పాడు. కానీ యోసేపుకి అదేం లేదు, సింప్లీ కళలో ఒక మెసేజ్, నువ్వేం వరి అవ్వద్దు ఇదంతా దేవుని వల్ల జరుగుతుంది అని ఒక కళలో ఒక ఏమంటారు మెసేజ్ అయింది. అంత యోసేపు ఏం చేశాడు, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోవడం వల్ల ఏమైంది, కొంతవరకు ఈ అక్యూజేషన్స్ కానీ లేకపోతే ఈ యొక్క అలిగేషన్స్ కానీ కంట్రోల్ అయింది. అయితే యోసేపు కనుక ఆమెకి సపోర్ట్ లేకపోతే అసలు ఆమె ఎలోన్గా యేసుక్రీస్తు వారిని పెంచేంత పవర్ లేదా. సో ఎనీవే దేవుడు దాన్ని చూసుకున్నాడు. ఆమె యోసేపుని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె యేసుక్రీస్తుని జన్మ ఇచ్చింది. షీ గేవ్ బర్త్ టు జీసస్ క్రైస్ట్. ఇచ్చిన తర్వాత ఏమైంది, వెంటనే ఏమైంది, యేసుక్రీస్తు వారు పుట్టగానే లే బాబు వీళ్ళు ఈజిప్ట్కి వెళ్ళిపో, ఎందుకంటే హీరోలు వస్తున్నాడు, చాలా మంది చంపుతున్నాడు, పిల్లల్ని చంపుతున్నాడు. వెంటనే అక్కడ ఏమవుతుంది, ఆమె ఏదో ఊర్లో ఉంటే అక్కడ నుంచి బెత్లెహేమ్ దాకా ప్రయాణం చేయాలి. మళ్ళీ బెత్లెహేమ్ నుంచి ఎక్కడికి ప్రయాణం చేయాలి, ఈజిప్ట్కి ప్రయాణం చేయాలి. ఈజిప్ట్ నుంచి మళ్ళీ ఎక్కడికి, నాజరేత్. అంటే చెప్పడానికి చాలా ఈజీ, అప్పట్లో ట్రైన్స్ లేవు, బస్సెస్ లేవు, జస్ట్ 2 గాడిదలు, ఒక గాడిద మీద ఏమి కూర్చుంటుంది, ఇంకొక గాడిద మీద వీళ్ళు లగేజ్. అంటే యోసేపు బై వాక్ నడుచుకుంటారు. అట్లా వాళ్ళు ఏం చేశారంటే ఎన్ని దినాలు నడుచుంటారో తెలియదు. వాకెడ్ లైక్ అది చెప్పాలంటే డిస్టెన్స్ ఎంత అంటే ఫ్రమ్ గ్యాలలియా నుంచి బెత్లెహేమ్కి ఒక ఇంచుమించు 150 కిలోమీటర్లు, బెత్లెహేమ్ నుంచి ఈజిప్ట్కి 200 కిలోమీటర్లు, ఈజిప్ట్ నుంచి మళ్ళీ నాజరేత్కి ఒక ఇంచుమించు 250-300 కిలోమీటర్లు. అంత డిస్టెన్స్ వాళ్ళు ఏం చేశారంటే జస్ట్ డాంకీస్ మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి సెక్యూరిటీ లేదు, చుట్టూ ఆర్మ్డ్ కమాండోస్ లేరు, ఆర్మర్డ్ వెహికల్స్ లేవు, ఏం లేదు, నథింగ్. సో అయితే అంత అంత
అంత క్రిటికల్గా ఆమె వెళ్ళింది. అయితే లూకాసు వార్త 2వ అధ్యాయంలో సిమియోన్ ఒక ప్రవచనం చెప్తాడు చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 34-35 2 వచనాలు చూడండి సార్. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇజ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పారు. నీ మనసుకి ఆ బిట్ చదవండి. నీ మనసుకి మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని. The sword will pierce your soul. ఇప్పుడు నేను ఈ మాట గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను మా పిల్లల గురించి ఆలోచిస్తున్నాను. యాక్చువల్గా మన పిల్లల గురించి మనం ఎట్లా ఆలోచిస్తామంటే, మన పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి ప్లేస్మెంట్ రావాలి, మంచి జాబ్ చేయాలి, బాగా డాలర్స్ సంపాదించాలి, మళ్ళీ మంచి మ్యారేజ్ చేసుకోవాలి, వాళ్ళకి మంచి పిల్లలు కలగాలి. సో దిస్ ఇస్ అవర్, ఇది మనకి మన పిల్లల గురించినటువంటి మన ఆలోచన. అంటే నా గురించి చెప్తాను, మరి మీరు ఎలా ఆలోచిస్తున్నారు తెలియదు. అదే ఇదే పాయింట్ దేవుడు కనుక నాకు చెప్పాడు అనుకోండి, ఈ హృదయంలో నుంచి ఒక ఖడ్గం దూసుకొని వెళ్తుందంటే నా హృదయం నిలబడుతుందా? విల్ మై హార్ట్ capable ఆఫ్ హ్యాండ్లింగ్ దట్? అయితే మీరు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే జూయిష్ లా ప్రకారము, రోమన్ లా ప్రకారము ఏంటంటే ఎవరన్నా ఒక నేరస్తుడు గురించి తల్లి వచ్చి, అయ్యా నా కొడుకు వాడికి మతి స్థిమితం లేదు, వాడొక మెంటల్ వాడు, చిన్నప్పటి నుంచి వాడికి మతి స్థిమితం లేదు, వాడిని దయచేసి మీరు పనిష్ చేయకండి అంటే అసలు వదిలేస్తారు. మరియ కూడా వెళ్ళి అదే విధంగా ఎందుకు మా అబ్బాయిని మీరు అట్లా హింసిస్తున్నారు, సిలువ వేస్తున్నారు, అతను మతి స్థిమితం లేదు అని అంటే మనకి రక్షణ లేదు. మనకి రక్షణ లేదు. యేసుక్రీస్తు యొక్క టోటల్ మిషన్ ఫ్లాప్ అయిపోతుంది. మనకి రక్షణ అనేది వచ్చే ఛాన్సే లేదు. కానీ ఆమె అక్కడ ఏం చేసింది చూడండి, నిలబడింది, సిలువ దగ్గర నిలబడింది. మీరు చూడండి అమ్మా, యోహాను సువార్త 19వ అధ్యాయంలో సిలువ దగ్గర నిలబడింది చూడండి ఒకసారి. యేసు తన తల్లియు ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోప భార్యను మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలిచుండి. సిలువ యొద్ద నిలిచి ఉండేది. దే ఆర్ స్టాండింగ్ నియర్ ద క్రాస్. షీ స్టాండింగ్ దేర్. సిలువ దగ్గర ఆమె నిలబడింది. ఆ పక్కన ఇద్దరు లేడీస్ గురించి ఉంది. అది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 4 గాస్పెల్స్ లో ఈ ముగ్గురు గురించి 3 డిఫరెంట్ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. నేను ఆ సబ్జెక్ట్ లోకి వెళ్ళానంటే నేను ఎక్కడికో వెళ్ళిపోతాను. సో ఈ ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఎవరంటే మేరీ మగ్దలేన్, మనకు డౌట్ లేదు. రెండోది మరియా అయిన యేసుక్రీస్తు తల్లి అయిన మరియా. మూడోది ఎవరంటే సలోమి, లేకపోతే యోహాను మదర్, లేకపోతే జెబెదీ భార్య. ఓకే, ఈ ముగ్గురు ఉన్నారు అక్కడ. సలోమి, ఆమె పేరు సలోమి. ఆమె ఎవరంటే మరియా యొక్క చెల్లి. ఓకే, ఈ ముగ్గురు ఉన్నారు అక్కడ ముగ్గురు నిలబడి ఉన్నారు సిలువ దగ్గర. నిలబడి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆమె సిలువ దగ్గర నించొని ఫస్ట్ ఏడవట్లేదు. షీఈస్ నాట్ క్రైమ్. చాలా ఇంపార్టెంట్ అండి. రెండోది, షీఈస్ నాట్ వైల్డ్ క్రైయింగ్ అంటే మామూలుగా ఏడవడం వేరు. ఓ అని కొంతమంది లేడీస్ ఏడుస్తూ ఉంటారు. ఓకే, చాలా అన్కంట్రోలబుల్గా ఏడుస్తారు. ఆమె ఏడవట్లేదు. షీఈస్ నాట్ క్రైయింగ్. మూడోది, మూర్చపోతారు కొంతమంది. మెనీ పీపుల్ మొత్తం సీన్ చూసారంటే ఆ సిలువ రక్తం అవన్నీ చూస్తే చాలా మంది మూర్చిపోతారు తప్పని. ఆమె మూర్చిపోల. ఆమె ఏం చేస్తుంది అక్కడ? స్టాండింగ్ దేర్. వెరీ పవర్ఫుల్. చెప్పాలంటే ఒక వెరీ పవర్ఫుల్ పర్సనాలిటీ ఆమె. షీ సఫర్డ్ ఇన్ సైలెన్స్. ఆమె చాలా సైలెంట్గా తన యొక్క జరిగినటువంటి సంఘటనకి ఆమె లోపల ఆమె శ్రమ పొందుతుంది. షీ సఫరింగ్. ఇప్పుడు ఇది మరియ గురించి. మరియ మనసులో ఏముంది, మరియ ఎలాగా ఆమె రియాక్ట్ అవుతుంది అనేది నేను చెప్పాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పక్షాన మాట్లాడదాం. చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో
మనకి ఒక ఆజ్ఞ ఉంది, కమాండ్మెంట్. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. నీ తల్లిని నీ తల్లిని సన్మానించు. తండ్రిని మీ తల్లిని సన్మానించు. అది ఎవరిచ్చారు ఆజ్ఞ? దేవుడు ఇజ్రాయెల్స్కి ఇచ్చినటువంటి ఆజ్ఞ. 10వ ఆజ్ఞల్లో వన్ ఆఫ్ ద కమాండ్మెంట్స్, అది 3rd కమాండ్మెంట్. సో ఇట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కమాండ్మెంట్స్. అయితే చాలాసార్లు మన చర్చ్లో ఏమవుతుందంటే, అదంటే పాత నిబంధన గ్రంథానికి మనం ఎందుకండి ఇవన్నీ ఫాలో అవ్వాలంటారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఎఫెసీ గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 3వ వచనంలో కూడా అదే పాయింట్ మనకి రిపీట్ చేశాడు. చూడండి, ఎఫెసీ గ్రంథం 6వ అధ్యాయం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. సో ఇక్కడ ఏం చేశాడంటే పౌలు ఒక క్లాజ్ యాడ్ చేశాడు. ఏం క్లాజ్ యాడ్ చేశాడంటే, ప్రభువునందు మీ తల్లిని తండ్రిని సన్మానించు. అంటే నేను మానస్ పొందిన కొత్తలో ఒకరోజు మా ఫాదర్ వచ్చారు. మా ఫాదర్ ఏమన్నారంటే, బైబిల్లో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి ఉందా లేదా? ఉందనగానే మరి నువ్వు మమ్మల్ని సన్మానించాలి, నేను చెప్పినట్టు నువ్వు చేయాలని. సరే ఏం చేయమంటావు? నువ్వు ఇవన్నీ ఫాలో అవ్వద్దు, ఆపేసేయాలి అంటే నాకేమన్నా అర్థం కాదు. సరే డాడ్, నేను ఆలోచిస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వాలి. సరే నేను మళ్ళీ కాలేజీకి వెళ్ళి బైబిల్ తీసి అది అసలు ఎక్కడ ఉందని ఎదిగి చదివిన తర్వాత వారం తర్వాత మా ఫాదర్ అడిగాడు, ఏంట్రా నేను ఆ రోజు చెప్పాను కదా తల్లిని తండ్రిని సన్మానించమని ఉంది కదా, మరి ఏం చేసావు నువ్వు అని. అరే ఉంది సార్, నేను నా పైన ఇంకొక మాట ఉంది తెలుసు కదా. ఏముంది అన్నాడు, నీ దేవుడు తప్ప ఇక వేరే దేవుడిని నువ్వు వెంబడించొద్దని ఉంది. నేను ఫస్ట్ కమాండ్మెంట్ నేను ఒబే చేస్తానే, నేను నిన్ను 3rd కమాండ్మెంట్ నేను ఒబే చేస్తాను. నువ్వేమంటున్నావు? 3rd కమాండ్మెంట్ నువ్వు ఫాలో అవ్వు, కానీ ఫస్ట్ కమాండ్మెంట్ వదిలేయమంటున్నావు. అది ఎట్లా కుదురుతుంది? ఫాలో అయితే మొత్తం 10 ఆజ్ఞలు ఫాలో అవ్వాలి, లేదంటే ఏ ఆజ్ఞ ఫాలో అవ్వదు. కాబట్టి నువ్వు నన్ను 10 ఆజ్ఞలు ఫాలో అవ్వమంటే నేను నా దేవుడిని నేను ఫాలో అవుతూ నిన్ను కూడా నేను గౌరవిస్తాను. నీకు ఎలాంటి గౌరవం ఇవ్వాలో అలాంటి గౌరవిస్తాను, కానీ దేవుడిని విడిచిపెట్టి మాత్రం నిన్ను నేను గౌరవించలేను. మా ఫాదర్ షాక్. ఆఫీస్కి వెళ్ళి ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారు, అరే బాబు ఇదేంటా మీ వాడు మొత్తం బైబిల్ అంతా బాగా చదివేసినట్టున్నాడు అని వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి అలాంటి ఒక అనాలిసిస్. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, మన తల్లిదండ్రులు దేవుణ్ణి వెంబడించే విషయం తప్ప, ఎక్సెప్ట్ అవర్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ తప్ప, వాళ్ళు ఏం చెప్పినా సరే వాళ్ళని మనం గౌరవించాలి, వాళ్ళని మనం సన్మానించాలి. ఓకే, లూకాసు వార్త 2వ అధ్యాయము 51వ వచనంలో మనం ఒక మాట చూస్తాము. యేసుక్రీస్తు వారు మరియని యోసేపుని వెళ్ళి ఆయన విధేయత చూపినట్టుగా ఉంటుంది. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండేది. యేసుక్రీస్తు వారు, సాక్షాత్ యేసుక్రీస్తు వారు తల్లిదండ్రులకి ఆయన లోబడి ఉన్నట్టుగా మనకి వాక్యంలో కనిపిస్తుంది. చాలాసార్లు ఏమవుతుందంటే, మన పిల్లలుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మనల్ని చూసుకుంటారు. ఓకే, చూసుకుంటారు, మనకు కావాల్సినటువంటి అన్ని వస్తువులు ఇస్తారు. దే గివ్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే వాళ్ళ కెపాసిటీని బట్టి మన పిల్లలు నాకు BMW కార్ కావాలంటే నేను ఇవ్వడానికి నాకు కెపాసిటీ ఉండాలి కదా. సో మన కెపాసిటీని బట్టి మనం పిల్లలకి మనం ఇస్తాము. అయితే ఏమవుతుంది, పెద్దయిన తర్వాత ఏం చేయాలా? పిల్లలు ఏం చేయాలా? తల్లిదండ్రులని గౌరవించి we have to honor the father and mother. సో యేసుక్రీస్తు వారు ఏం చేశారు, మనకి ఆ మాదిరిగా మనం ఆయన చేశారు. అయితే చాలా మంది స్కాలర్స్ ఏమన్నారంటే, యోసేపు చాలా చిన్న వయసులోనే, అంటే యేసుక్రీస్తు వారు చాలా చిన్న వయసులోనే, అంటే 12 ఏళ్ళకి మనము లూకాసు వార్తలో మనం చూసాం, యోసేపు కూడా ఉన్నట్టుగా చూసాం. కానీ దాని తర్వాత యోసేపు జీవించినట్టుగా మనకి రికార్డు లేదు. అయితే ఇక్కడ మరియా ఏమైనా మరియా ఒక విధవరాలుగా మిగిలిపోయింది.
షీ స్టాండింగ్ దేర్ యాజ్ ఎ హెల్ప్లెస్ ఉమెన్. షీ స్టాండింగ్ దేర్ యాజ్ హెల్ప్లెస్ ఉమెన్. సో యేసుక్రీస్తు వారు ఆయన కంప్లీట్ చేసుకున్నాడు, ఆయన మిషన్ కంప్లీట్ అయిపోయింది, శిలువలో చనిపోతున్నాడు, ఆయన తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నాడు. కానీ మరియ మాత్రం అక్కడ ఒంటరిగా మిగిలిపోతుంది. ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క తమ్ముళ్ళు ఎవరు కూడా ఆయనని నమ్మలేదు, ఎవరు ఆయన నమ్మలేదు. కాబట్టి ఆయన ఆ రెస్పాన్సిబిలిటీ ఆయన ఏం చేశాడు, వాళ్ళకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడలేదు. ఇట్ ఈస్ నాట్ థింక్ వర్క్ టు గివ్ ఇట్ టు దెమ్. వాళ్ళకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడలేదు. అందుకని యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే ఆయనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. హీఈస్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ హిస్ మదర్. అయితే ఇప్పుడు ఇంకొక చిన్న పాయింట్ ఉంది చూడండి, మీ ఆ వర్స్ లో తల్లి అని సంబోధించట్లేదు కదా. 25th వర్స్, యోహాను సువార్త 19వ అధ్యాయం 25. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపభార్యైన మరియయు మగ్దలేనే మరియు యేసు శిలువ యొద్ద నిలుచుండెను. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండెను చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని. ఇప్పుడు తెలుగులో ఏమైందంటే ట్రాన్స్లేట్ చేసేటప్పుడు మిస్ అయింది పాయింట్. యాక్చువల్గా ఇంగ్లీష్లో అలా ఉండదు. ఒక నిమిషం, నేను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ 25వ వచనం 26వ వచనం చూడండి. When Jesus saw his mother there and the disciple whom he loved standing nearby, he said to his mother, "Dear woman, here is your son." అక్కడ తెలుగులో ఏముంది, అమ్మ అని ఉంది. యాక్చువల్గా ఇంగ్లీష్ అని కాదు కానీ మూల భాష గ్రీక్లో కూడా అక్కడ అమ్మ అని లేదు. అక్కడ ఏమని ఉంది, డియర్ ఉమన్, లేకపోతే యాక్చువల్గా గ్రీక్లో గోనే అని ఉంటుంది. అంటే ఏంటంటే రెస్పెక్ట్ఫుల్గా, చాలా గౌరవంగా పిలిచినట్టుగా ఉంటుంది. అంటే చాలా మంది స్కాలర్స్ ఏమంటారంటే దానివల్ల మనకి ఏమంటుందంటే మరియని ఆయన తల్లి అని పిలవాలి. చాలా మంది క్యాథలిక్ చర్చ్లో ఏం చేస్తున్నారంటే మరియని ఆరాధిస్తున్నారు, అందరూ మరియకి ప్రార్థన చేస్తున్నారు. ఒక ఆయన ఏమంటే మరియాలిటరీ అనండి, ఐడాలిటరీ లాగా మరియాలిటరీ. ఓకే, సో యేసుక్రీస్తు వారికి ముందే తెలుసు వీళ్ళందరూ నా మాటల్ని ట్విస్ట్ చేస్తారనేసి. అందుకని యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఓ స్త్రీ, లేకపోతే యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా అదే అంటాడు, ఇంకా నా సమయం రాలేదండి. ఓకే, సో హీఈస్ గివింగ్ అన్ అడ్రస్. ఏంటి, రెస్పెక్ట్ఫుల్, చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడు. ఓ స్త్రీ, ఇదిగో నీ కుమారుడు. ఓకే, సో దాంతో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హీ డిడ్ నాట్ ఎంకరేజ్ మేరీ వర్షిప్, మేరీని ఆరాధించడం లేకపోతే మేరీ ప్రార్థన చేయడం అనేది ఆయన ప్రోత్సహించాడు. తర్వాత మనం ఇంకొక పాయింట్ చూడాల్సింది ఏంటంటే ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేది యేసుక్రీస్తు వారు ఆయన శిలువలో చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఆయన తీసుకున్నాడు, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. తర్వాత మన దగ్గరికి వచ్చేటప్పటికి చాలాసార్లు ఏం చేస్తారంటే అందరూ ఏమంటారంటే, అవునండి నా తల్లిదండ్రులు నేను చూసుకుంటాను, నేను అత్తగారు మామగారు ఎందుకు చూసుకోవాలి, బైబిల్లో లేదు కదా, అత్తగారు మామగారిని చూసుకోమని లేదు కదా, సో ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ మై అత్తగారు అండ్ మామగారు అని కొంతమంది ఆర్గ్యూ చేస్తారు. అయితే పాత నిబంధన గ్రంథంలో ఫాదర్ ఇన్ లా అంటే మామగారు, లేకపోతే మదర్ ఇన్ లా అత్తగారు, ఆ 2 వర్డ్స్ లేవు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. హీబ్రూ కల్చర్లో అత్తగారు మామగారు అనే కాన్సెప్టే లేదు. వాళ్ళు ఎట్లా పిలుస్తారంటే హస్బెండ్స్ మదర్, హస్బెండ్స్ ఫాదర్, వైఫ్స్ మదర్, వైఫ్స్ ఫాదర్ అట్లా పిలుస్తారు. అంతేగాని మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా అట్లా పిలవరు. మనకి సపరేట్ వర్డ్స్ ఉంటాయి, అత్తగారు మామగారు. కానీ ఆ కల్చర్లో మామగారు, అత్తగారు, ఫాదర్, మదర్ అందరికీ సమానమైనటువంటి స్థాయి ఉంటుంది. సేమ్ స్టేటస్ ఫర్ ఆల్ ది 4 పీపుల్. కాబట్టి మన అత్తగారిని మనం గౌరవించిన, మదర్ని గౌరవించినట్టే సమానం. సో అందుకని చాలామంది ఏమంటారంటే తల్లిని సన్మానించమన్నాడు కానీ అత్తగారు మామగారిని సన్మానించమని అనలేదు కాబట్టి ఐఎమ్ ఫ్రీ అనుకుంటారు. నో, దట్స్ నాట్ కరెక్ట్.
You have to honor your father, you have to honor your mother, you have to honor your father's mother, your husband's mother and husband's father. You have to respect your wife's father and wife's mother. Okay, there is no concept of అత్తగారు మామ. తర్వాత నా భార్యకి ఒక ఇంట్రెస్టింగ్ లాజిక్ ఉంది. ఓకే, ఆమె ఏమంటుందంటే, నువ్వు ఎక్కువ కాలం నువ్వు భూమి మీద జీవించాలంటే ఏం చేయాలా? నేను జీవించాలి. దానికి ఆమె ఏం చేస్తుందంటే, ఆమె అత్తగారు మామగారు నేను సన్మానిస్తే నేను ఎక్కువ కాలం బతుకుతాను. అది ఆమె లాజిక్. సో ఆమె ఏం చేస్తుందంటే, నా మెడ పెట్టి మా తల్లిదండ్రులు చూసుకోమంటుంది. ఓకే, షీ సే you take care of your father and mother so that I will have a comfortable marriage అని ఆమె ఇన్సిస్ట్ చేస్తుంది. మా లైఫ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే, నేను పెళ్ళైన కొత్తలో మా ఫాదర్ రిటైర్ అయ్యారు. నేను పెళ్ళైన జస్ట్ ఒక 1 yearకి మా ఫాదర్ రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత మాకు సరైన ఇల్లు లేదు. మా ఫాదర్ ఎప్పుడు ఇల్లు కొనుక్కోలేదు. సో 2 సంవత్సరాలు అన్ని 2-3 అద్దె ఇల్లులు మారుతున్నారు. సరే, ఒక చిన్న ఇల్లు అది సేల్కి వచ్చింది. సేల్కి వచ్చినప్పుడు మా మదర్ ఏమన్నంటే, నీ పేరు మీద కొని మాకు ఇవ్వు, ఎందుకంటే రిటైర్ అయిన అతనికి లోన్ ఇవ్వరు కాబట్టి నువ్వు కొని మాకు ఆ ఇంట్లో మేము ఇవ్వడానికి మాకు ఛాన్స్ ఉంది. మా మదర్కి నాకు యాజ్ యూజువల్గా ఫైటింగ్ జరుగుతూ ఉంది. ఏంటంటే, మా మదర్ దాన్ని ఏదో మాడిఫై చేయాలి, వాస్తు ప్రకారం మాడిఫై చేయాలన్నా, నేనేమో మాడిఫై చేయకూడదు అన్నాను. సో మా ఇద్దరికి నడుస్తుంది. అయితే నా భార్య ఏమందంటే, అలా కాదు, మన తండ్రిని తల్లిని సన్మానించమన్నాడు. సన్మానించడం అంటే ఏదో షాల్ కప్పడం అదేదో కాదు, వాళ్ళ అవసరతలు తీర్చడం మన రెస్పాన్సిబిలిటీ. కాబట్టి వాళ్ళు అడిగినటువంటి అపార్ట్మెంట్ కొనిపోని చెప్పి నా భార్య నన్ను ఆ రోజు ఎంకరేజ్ చేశాను. ఎంకరేజ్ చేసినందుకు నేను వెళ్ళి మా మదర్తో రికన్సల్ అయ్యి చివరికి మేము ఆ చిన్న ఇల్లు కొని ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏమైందంటే, మా మదర్కి నా భార్యకి ఉన్నటువంటి రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ అయింది. కొన్ని సంవత్సరాల తర్వాత 2017లో ఆ కోడల దగ్గర, అంటే నా భార్య దగ్గర ఆమె 15 రోజులు ఉండి చివరికి రక్షణ పొందింది. మా మదర్కి దేవుడు రక్షణ ఇచ్చాడంటే దానికి కారణం నా భార్య చూసినటువంటి విధానం వల్ల దేవుడు ఆమెకు రక్షణ ఇచ్చాడు. మీ కుటుంబంలో దేవుడు మీ తల్లిదండ్రులకి, మీ అత్తగారు మామగారులకి దేవుడు రక్షణ ఇవ్వాలని మీరు కనుక ప్రార్థన చేస్తున్నారు. కానీ ప్రార్థన చేయడం వల్ల సరిపోదు కాదు. మీరు ఎలాగైతే యేసు ఆ మరియని చూశాడో అదేవిధంగా మీరు కూడా మీ తల్లిదండ్రులని, అత్తగారు మామగారిని మీరు చూడాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో రక్షణ అనేది ఆయన గిఫ్ట్గా ఆయన దయచేస్తాడు. అయితే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, యోహాను గురించి ఒక విషయం చెప్పాలి. యోహాను ఎవరు అంటే యేసుక్రీస్తు యొక్క ప్రియ శిష్యుడు. ఓకే, సో ఎప్పుడైతే అంటే యోహాను గురించి చాలా విషయాలు చెప్పచ్చు. ఈజ్ ఆల్సో కజిన్ ఆఫ్ జీసస్. సో పక్కన ఉన్నప్పుడు ఈయన ఏం చేశాడు, మరియని యోహాన్కి ఆయన అప్పచెప్పిన తర్వాత వాళ్ళ మధ్యలో ఆ బంధం అనేది మారిపోయింది. అప్పటిదాకా పెద్దమ్మ అనే బంధం ఇక్కడ ఏమైపోయింది, అమ్మ బంధం అయిపోయిన తర్వాత హిస్టరీలో ఏముంటుందంటే, ఈయన ఎక్కడికి వెళ్ళినా సరే మరియని కూడా తీసుకెళ్తూ ఉండేవాడు. అపోస్తలుగా ఆయన ఎన్నో ప్రదేశాలకు వెళ్ళి సేవ చేశాడు. ఆ సేవ చేసినప్పుడల్లా మరియని కూడా తనతో పాటు తీసుకెళ్ళి చివరికి ఏమైందంటే, వీళ్ళిద్దరూ ఎఫెసస్ అనే ఊర్లో ఇద్దరు చనిపోయారు. ఇద్దరు వాళ్ళ ఏమంటారు, ఆ సమాధి పక్కపక్కన ఉంటుంది. ఓకే, అయితే యోహాను గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్పాలంటే, యోహాను ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మరియను చూసినందుకు ఆయనకి ఏం దక్కింది, ప్రకటన గ్రంథం రాయడానికి దేవుడు అతనికి ఒక గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. God gave a tremendous revelation about himself when he fulfilled the responsibility towards his mother. కాబట్టి మనము అంటే ఇంకొక మెట్టు పైకి వెళ్ళాలి. మనం ఏం చేస్తున్నాం అంటే, మన తల్లిదండ్రులని మనం కష్టపడుతున్నాం చూడడానికి. మనం ఇంకా వేరే వాళ్ళని దేవుడు ఇచ్చేటువంటి వేరే స్పిరిచువల్ రిలేషన్షిప్ మనం ఎప్పుడు చూస్తాం. మనం ఇంకా మన స్పిరిచువల్ రిలేషన్షిప్ లో యేసుక్రీస్తు నన్ను పిలిచి పలానా ఆమె నువ్వు మదర్గా చూడు అని అన్నాడు అనుకోండి, నేను చూడడానికి రెడీగా ఉన్నాను. నేను పలానా వ్యక్తిని చూపించి నువ్వు పలానా వ్యక్తిని నువ్వు తండ్రిగా చూడు అని నాతో అన్నాడు అనుకోండి, నేను ఆ వ్యక్తిని తండ్రిగా చూడడానికి నేను రెడీగా ఉన్నాను. ఆలోచించాలి. మనం ఇంకా ఒక మెట్టు
మనం మన మన తల్లిదండ్రులనే మనం సరిగా చూడాలి. ఇంకా బయట వాళ్ళని మనము దేవుడు ఇచ్చేటువంటి రెస్పాన్సిబిలిటీస్ని మనం తీసుకోవడానికి మనం ఎక్కడ ఉన్నాం వేరే ఆలోచించుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ మాటలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు ఆనర్ అవర్ ఫాదర్ అండ్ మదర్ యాజ్ జీసస్ ఆనర్. ఎలా అయితే యేసుక్రీస్తు వారు తన తల్లిని ఆయన సన్మానించాడో మనం కూడా సన్మానించాల్సిన వాళ్ళమే. ప్రొవైడ్ ఫర్ అవర్ పేరెంట్స్ అండ్ మేక్ ప్రొవిజన్స్. వాళ్ళకి అవసరమైనవి మనం ఇవ్వాల్సిన వాళ్ళమే. ఎవడో కుదరకపోతే ప్రొవిజన్ చేయాలి. వీ హ్యావ్ టు మేక్ సమ్ ప్రొవిజన్స్. లాస్ట్ ఏంటంటే అక్సెప్టింగ్ స్పిరిచువల్ రిలేషన్షిప్ గాడ్ ఇంట్రెస్ట్. కొన్నిసార్లు దేవుడు మనకి కొన్ని ఆత్మీయమైనటువంటి రిలేషన్షిప్ ఇస్తాడు. మనకు తెలియదు ఎవరు వస్తారు, మనకి దేవుడు పంపిస్తాడు మన దగ్గర కొంతమంది. వాళ్ళని కూడా మనం చూసుకునేటట్టు యాక్సెప్ట్ చేసేటట్టు ఆ పొజిషన్లో మనం ఉండాలి. అది మనం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ.